హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ టిప్స్. నిన్న ఈవినింగ్ అయితే నేను ఆనియన్ సమోసా అయితే ప్రిపేర్ చేశాను గోధుమ పిండితో. చాలా టేస్టీగా క్రిస్పీగా అయితే వచ్చాయి. ఈరోజు మనం ఈ వీడియోలో ఆనియన్ సమోసా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. దానికోసం అయితే ఒక కప్ గోధుమ పిండి తీసుకొని మనం చపాతీకి అయితే యాస్టీస్గా ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే ప్రిపేర్ చేసుకోవాలి. కానీ ఒకటే ఒక చేంజ్ ఉంటుంది. అవి కాల్చుకునేటప్పుడు చపాతీలాగా ఎక్కువ కాలవకుండా లైట్గా కాల్చుకోవాలండి. తర్వాత వాటిని సమోసా షీట్స్గా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. అవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది, అందుకని నేనైతే ఆ వీడియో అయితే పెట్టలేదు. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. అది కొంచెం వేడెక్కిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న సైజు 2 ఆనియన్స్ అయితే వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసుకొని లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేలా ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయాలి. తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, కొంచెం పసుపు, కొంచెం కారము వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. తర్వాత చివరగా అందులో 1 కప్పు వరకు అటుకులు అయితే వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చివరగా అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసుకోవాలండి. అంతే అండి, సమోసాలోకి కావాల్సిన స్టఫింగ్ అయితే రెడీ అయిపోతుంది. తర్వాత దాన్ని అయితే సమోసా షీట్స్లో వేసుకొని సమోసా లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వీటెక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న సమోసాలను అయితే అందులో వేసుకోవాలండి. మంటను లో టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత అవి లైట్ గోల్డెన్ కలర్లో రెడ్డిష్గా మారినప్పుడు వాటిని అయితే తీసేసుకోవాలండి. అంతే అండి, టేస్ట్ క్రిస్పీ సమోసా అయితే రెడీ. నేను చెప్పినట్లయితే ఈ ప్రాసెస్లో ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.